హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ధనత్రయోదశి, అలాగే శని త్రయోదశి. శనివారం వచ్చింది త్రయోదశి, శని త్రయోదశి. అలాగే దీపావళి ముందు వచ్చే త్రయోదశిని కూడా త్రయోదశికి యమధర్మరాజుకి దీపం అనేది పెడతారండి. అయితే దక్షిణానికి యమద్వారం ఉంటుంది. దక్షిణం వైపు యమధర్మరాజు ఈ రోజు నుంచి ఈ 2-3 రోజులు అందరి ఇంటి ముందు గుమ్మాల ముందు వచ్చి వెళ్తూ ఉంటారు. ఏ ఇంటి ముందైతే దక్షిణ ద్వారంలో ముఖానికి దీపం ఉంటుందో ఆ ఇంటి గడప దగ్గరికి యమధర్మరాజు అనేవారు రారు. ఎందుకంటే ఆయన ఇచ్చే బాధలు అన్నీ తొలగిపోతాయి. ఏ ఇంటి ముందైతే దక్షిణ ద్వారానికి దీపం ఉండదో ఆ ఇంట్లో బాధలు అనేవి ఎక్కువ అవుతాయి. కాబట్టి అలాంటి బాధల నుండి తొలగిపోవాలంటే ఈ దీపావళి సమయాల్లో త్రయోదశి రోజు ఒక ప్లేట్ తీసుకొని చక్కగా అందులో తమలపాకులు వేసుకొని లేకపోయినా సరే కింద కొంచెం కల్లుప్పు తీసుకొని దానిపైన ఒక మట్టి ప్రమిదలో 3 వత్తులను ఒక వత్తిగా చేసుకొని నువ్వుల నూనెతో, శనికి ప్రతిరూపం నువ్వులు కదా, నువ్వులు మనం సమర్పిస్తాం కదా శనికి, ఆ నువ్వుల నూనెతో 3 వత్తులను ఒక వత్తిగా చేసి దీపారాధన చేయాలండి. మనం 365 రోజులలో ఎప్పుడు కూడా మనం దక్షిణం వైపుకు దీపం అనేది పెట్టము. కానీ ఈ దీపావళిలో ఈ త్రయోదశి రోజు మాత్రం ఇక్కడి నుంచి 3 రోజులు కూడా పెట్టొచ్చు. ఈ దీపావళి పర్వకాలాల్లో అమావాస్య వరకు కూడా మనం దక్షిణం వైపుగా దీపం ముట్టియొచ్చు. ఇప్పుడు యమద్వారాలు అనేవి తెరుచుకొని యమధర్మరాజు ఎవరు తన దక్షిణం వైపు తన ద్వారం వైపు దీపం పెడతారో వారికి ఎటువంటి అపమృత్యు దోషాలనేవి, ఆపత్కాల దోషాలనేవి రాకుండా చూసుకుంటారు. కనుక చక్కగా మనమందరం ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని ప్రతి ఒక్కరూ చక్కగా ఈ దీపాన్ని వెలిగించుకొని అష్టైశ్వర్యాలు అంటే ఎటువంటి కష్టాలు లేకుండా శని యొక్క బాధల నుంచి విముక్తి పొందాలని ఈ దీపారాధన అనేది చేస్తూ ఉంటారండి. చక్కగా ఒక చిన్న బెల్లం ముక్క ఆ దీపం పెట్టిన తర్వాత నైవేద్యంగా చూపించి దీపానికి పువ్వులతో అలంకరణ చేసి చుట్టూన ఇంకా కూడా దీపాలు మనం వెలిగించుకోవచ్చు. తూర్పున, పశ్చిమాన, ఉత్తరాన అన్ని దిశలుగా ఎప్పుడైనా పెట్టవచ్చు. కానీ దక్షిణానికి మాత్రం ఈ దీపావళి రోజుల్లో మాత్రమే పెట్టాలండి. మీ అందరికీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.